Majlisi Ittihadul Muslimin AIMIM Legislative Party in the Telangana Legislative Assembly as per the communication received by me from the General Secretary AIMIM Party. I am to announce to the House that Sri Kunamaneni Sambashivarav MLA has been nominated as leader of Legislative Party of Communist Party of India in the Telangana Legislative Assembly as per the communication received by me from the State Secretary CPI. సంతాప ప్రతిపాదనలు మెదక్ జిల్లాలోని పూర్వ రామాయణపేట శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారు 1985 నుండి 1989 వరకు పూర్వ రామాయణపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1971 చేకుంట ఉప సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 21వ తేదీన మరణించారు. వీరి వయస్సు 75 సంవత్సరాలు. వికారాబాద్ జిల్లాలోని పరిగి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు 1985 నుండి 1989 వరకు, 1994 నుండి 1999 వరకు, 1999 నుండి 2003 వరకు, 2004 నుండి 2009 వరకు మరియు 2009 నుండి 2014 వరకు పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు 1972 నుండి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్గా, 1977 నుండి 83 వరకు సర్పంచ్గా పనిచేశారు. వీరు 1986 నుండి 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా, 1988 నుండి 1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1994 నుండి 1999 వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షుడిగా, 2001 నుండి డిసెంబర్ 31 నుండి 2003 నవంబర్ 14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 22వ తేదీన మరణించారు. వీరి వయస్సు 78 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కుంజా సత్యవతి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి కుంజా సత్యవతి గారు 2009 నుండి 2014 వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1988 నుండి 1994 వరకు ఐద్వా భద్రాచలం డివిజన్ సెక్రటరీగా, 1994 నుండి 2000 వరకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, 2000 నుండి 2005 వరకు భద్రాచలం ఎంపీపీగా, 2006 నుండి 2008 వరకు ఐద్వా సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 అక్టోబర్ 16వ తేదీన మరణించారు.
వీరి వయస్సు 52 సంవత్సరాలు. శ్రీయుతులు రామన్న గారి శ్రీనివాసరెడ్డి, శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరియు శ్రీమతి కుంజా సత్యవతి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు పాటు మౌనం పాటిద్దాం. సభ్యులకు ఒక విజ్ఞప్తి. సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఈ 3వ శాసనసభ గతంలో అనేక పర్యాయాలు ఎన్నుకోబడి విశేష అనుభవం గడించిన వారితో పాటు 57 మంది కొత్తగా శాసనసభకు ఎన్నుకోబడిన వారు కూడా ఉన్నారు. అలా ఈ శాసనసభ పాత కొత్త కలయిక. ఒక సభ్యుడు ఉపన్యాసించేటప్పుడు ఇతర సభ్యులు వారికి ఆటంకం కలిగించకుండా, వ్యాఖ్యానాలు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా సావధానంగా ఆలకిస్తే ఒక అర్థవంతమైన చర్చ జరిగే ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారం అవుతాము. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సభ్యులు ప్రసంగాలు కొత్తగా ఎన్నిక కాబడిన సభ్యులు పరిణితికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దయచేసి ఈ సూచనలు సభ్యులందరూ గమనించి సభకు సభాపతికి సహకరించి ఈ సభ హుందాతనాన్ని గౌరవాన్ని సంరక్షించవలసిందిగా కోరుతున్నాను. షార్ట్ డిస్కషన్స్ ఆన్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ వైట్ పేపర్. డిప్టీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారు ఓపెనింగ్ రిమార్క్స్. వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. డిప్యూటీ సీఎం గారు. సార్ ఫైనాన్స్ నాగేందర్ గారికి ఇవ్వంటే అయిపోతుంది. నాగేందర్ గారు మాట్లాడుతా అంటే నాగేందర్ గారు ఏదో సబ్మిషన్ చేస్తారంటే చేయమని చెప్పండి. నాగేందర్ గారు. ధన్యవాదాలు సార్. డిప్యూటీ సీఎం గారు కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు మీరు చెప్పారు చర్చలన్నీ కూడా అర్థవంతంగా జరగాలని, ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ రావాలని కోరడం జరిగింది. అయితే ఎప్పుడైతే ట్రెజరీ బెంచ్ నుంచి ప్రొవకేషన్స్ వస్తాయో అప్పుడే ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతారు. ట్రెజరీ బెంచ్ నుంచి వారు మాట్లాడేటప్పుడు దయచేసి, ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలకు ఒక మంచి సంకేతాలు పంపించాలని, అందుకే మాకున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏవైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి పూర్తి చేయడానికి మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మా నుంచి మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. క్లారిఫికేషన్స్ ఎప్పుడు అడుగుతాము? సరైనటువంటి సమాధానం రానప్పుడే క్లారిఫికేషన్స్ అడుగుతాం. కానీ క్లారిఫికేషన్స్ అవకాశం ఇవ్వనందుకు చాలా తప్పుడు సంకేతాలు పోయాయి. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారే చెప్పారు మొన్న, మీరు ఒక నిర్మాణాత్మక సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి, డెఫినెట్గా వెల్కమ్ చేస్తామన్నారు. అవి ఇచ్చేటప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాము. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ఈ సభ వేదిక కావాలని నేను తమరి ద్వారా కోరుతాను. అధ్యక్ష, ఎన్నో కలలు, ఎన్నో ఆశలు,
ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, కోరికల్ని నెరవేర్చడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి మనం మొదలు పెడితే మన భవిష్యత్తును నిర్మాణం చేసుకోవటం కోసం ఏ రకంగా అడుగులు వేయాలి, ఏ రకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాలి అని ఈ పవిత్రమైనటువంటి శాసనసభలో వాస్తవ పరిస్థితులన్నింటినీ ఈ సభ దృష్టికి, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పి ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని, మార్పును కోరుకుంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి సహేతుకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరినీ, ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులను కానీ, ఈ సభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోని అద్భుతమైనటువంటి పురోగతి సాధించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి సభ్యుడికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి, ఇచ్చేటువంటి ఈ వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేతుకమైనటువంటి సలహాలు, సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ పైన చర్చ మొదలు పెట్టవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నౌ షార్ట్ డిస్కషన్స్. శ్రీ టి హరీష్ రావు గారు. ఇది ఇచ్చి 2 నిమిషాలు కూడా కాదు కదా అధ్యక్ష. సరే, అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు.
కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. రెండవది అధ్యక్ష మీతో ఒక సబ్మిషన్. మీరు ఈరోజు కూడా కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి, సహకరించాలన్నారు. తప్పకుండా మేము సహకరిస్తాం. కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి. ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడినప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది. చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు, మేము ఉన్నాం. ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష. కానీ మొన్న మీరు దురదృష్టవశాత్తు ఇవ్వలేకపోయినారు. భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని, సభను మరింత హుందాగా నడపాలని, దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే సబ్జెక్టులోకి పోతే ఈరోజు మాట్లాడతారా? నాకు అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు డిస్కషన్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడే ఈ వైట్ పేపర్ పైన ఈరోజు మరి డిస్కషన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ పేపర్స్ లే చేయడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. వారికి కూడా తెలుసు, వారికి కూడా చాలా అనుభవం ఉంది. గతంలో కూడా అన్ని సందర్భాల్లో, ఒక్క సందర్భం తప్ప అన్ని సందర్భాల్లో కూడా ప్రతి షార్ట్ డిస్కషన్ పైన డిస్కషన్ మొదలు అవుతానే పేపర్స్ లే చేయటం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము అటు ఉండి కూడా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదేవిధంగా ప్రస్తావన తీసుకొచ్చాం. కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం. మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాన్ని నుంచి తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వారు కూడా చెప్పినట్టు ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష. కానీ పాజిటివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే వీఆర్ ఓపెన్. కానీ ఇన్స్టిగేట్ చేసే ఓ కార్యాచరణ తీసుకుంటే మాకు కూడా మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. వారు చెప్పింది డెఫినెట్లీ మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం, మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి, వాయిస్ ఉండాలని. తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందని మనవి చేస్తున్నాం అధ్యక్ష. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me the opportunity, sir. Sir, I would like to make a small request. I know what Honorable Legislative Affairs Minister Saab has just mentioned about laying of a statement by the government for the short discussion. But as we all know that, okay, this is a very important subject. And we have to read so many pages, sir. It's almost some 40 pages of book. So through you, I just want to make one request, because we can have a fruitful discussion, we can have a good discussion, and we can also come up with good suggestions as a constructive opposition. If you could give us a tea break of at least 40 minutes or an hour, I'll be very thankful to you, sir. We will be able to read this, sir. Sir, without reading this, if I have to come and talk, sir, I have been an old member. In the month of August, we had an assembly session, and in the August month, all the details were laid on the table of the House, then House, sir. All the finances were also laid. So we will be talking about what was we informed in the month of August. We would like to talk on this book, sir. So I request, if everybody agrees, through you, I request the Honorable CM Saab also, Finance Minister Saab also, at least tea break for 1 hour, sir. Just 1 hour, at least 40 minutes. We can just read this and come up with good suggestions, sir. Thank you, sir.
హరీష్ రావు గారు అలాగే అక్బర్ గారు చెప్పిన విధంగా మాలాంటి వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. దయచేసి ఈరోజు షార్ట్ డిస్కషన్ సంబంధించి ఈ నోటు ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వారి వివరణ ఫస్ట్ ఈ నోటు రూపంలో కాకుండా వారు ప్రసంగ రూపంలో వారు ఈ పూట మాట్లాడిన తర్వాత కొద్దిగా మాకు రేపటి వరకు అవకాశం ఇస్తే దీనికి సమగ్రమైనటువంటి చర్చలు జరగడానికి వీలుంటాయి అనేది నా భావన. ఆ మేరకు మీరు పరిశీలన చేస్తారని ఆశిస్తున్నాను. సార్, పెద్దలు అక్బరుద్దీన్ గారిని సాంబశివరావు గారు చెప్పిన విషయాలకు సంబంధించి మాకు కూడా మొత్తం వ్యవహారాలకు సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో ఈరోజు వారు చెప్పిన సలహా సూచనలు తప్పకుండా మీరు అనుమతిస్తే డెఫినెట్లీ సార్ వారు చెప్పిన సలహా ప్రకారం మీరు టీ బ్రేక్ ఇచ్చి మేము ఒక మంచి ఆలోచనతోనే రాబోయే కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్న తరుణంలో వారిచ్చే మంచి సలహా సూచనలు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెడతాం అధ్యక్ష. పెద్దల హరీష్ రావు గారికి అయితే అవసరం లేదు అధ్యక్ష, ఎందుకంటే వారు అనుభవజ్ఞులు, వారు మొత్తం ఆర్థిక నేను అందుకోసమే చెప్తా ఉన్నాను అధ్యక్ష. సార్ టీ బ్రేక్ tea break for 30 minutes. పేజీల ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. బుక్లెట్ చదివేందుకు గంట సమయం కావాలంటూ ఎంఐఎం పార్టీ కోరింది. మరోవైపు నీళ్లు, నిధులు, నియామకాలపై దీనికి సంబంధించి దీనిపైనే తెలంగాణ ఏర్పడిందంటూ భట్టి కూడా సభలో కాసేపు క్రితం మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక అరాచకాలు, తప్పిదాలు ప్రజలకు తెలియాలంటూ సభలో భట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. 42 పేజీల ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. బుక్లెట్ చదివేందుకు 1 గంట సమయం కావాలంటూ విపక్ష సభ్యులు కోరారు. ఇక ఈ నేపథ్యంలో 30 మినిట్స్ టీ బ్రేక్ తర్వాత చర్చ మొదలవుతుందంటూ కూడా స్పీకర్ ప్రకటించడం జరిగింది.